ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం, లగ్నంలో సూర్య గురుల సంచారం, అలాగే కేతు శుక్రులు సింహంలో, చంద్రుడు వృశ్చిక రాశిలో, ఇక ఎప్పటిలాగానే కుంభంలో రాహువు, మీనంలో శని, కుజుడు వృషభ రాశిలో, స్వక్షేత్రంలో మిథునంలో బుధగ్రహము. ఈ వారంలో కేవలం చంద్రగ్రహం మాత్రమే మారుతోంది. వృశ్చికంలో ఉంటారు ఆయన. ఆషాఢ శుద్ధ ద్వాదశి నుండి ఆషాఢ బహుళ తదే వరకు, జూలై నెలాఖరు నుండి ఆగస్టు మొదటి రోజు వరకు ఆకాశంలో జరిగే ఖగోళ మరియు పంచాంగ విశేషాలను పరిశీలన చేద్దాం. జూలై 26 ఆదివారం నాడు ప్రదోష వ్రతం. ఉదయం 9:26 చంద్రుడు ఆకాశంలో గరిష్ట దక్షిణ కోణానికి అనగా సౌత్ డెక్లినేషన్కి చేరుకుంటారు. జూలై 27 సోమవారం రాత్రి 11:44 సూర్యుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. సూర్యుడు పుష్యమి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశిస్తారు. జూలై 28 మంగళవారం తెల్లవారుజామున 4:28 శుక్రుడు ఉత్తరా నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 3:32 ప్రాంతంలో ఆకాశంలో అద్భుతమైన డెల్టా అక్వారిడ్ ఉల్కపాతం అనగా మిటియోర్ పవర్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. గంటకు సుమారు 20 ఉల్కలు నేలపై రాలుతున్నట్లుగా ఆకాశంలో కనపడుతుంది. జూలై 29 బుధవారం ఎంతో విశేషమైన రోజు. ఈరోజు వ్యాస పూజ అనగా గురు పూర్ణిమ మహోత్సవం. వ్యాస పూర్ణిమ కేవలం ఆధ్యాత్మిక పర్వదినం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన ఖగోళ విశేషం కూడా. అటు ఆధ్యాత్మికంగా, ఇటు జ్యోతిషపరంగా, ఖగోళ శాస్త్రాల పరంగా ఈ రోజుకు ఎంతో ముఖ్యమైన ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే వ్యాస భగవానుడికి సంబంధించిన రోజు వ్యాస పూర్ణిమ. వేదాలను 4 భాగాలుగా విభజించి అష్టాదశ పురాణాలను మానవాళికి అందించిన వేదవ్యాస మహర్షిని ఆరాధించే పర్వదినంగా ఈ రోజును మనం జరుపుకుంటాం. పరివ్రాజకులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఆచరించే అత్యంత పవిత్రమైన చాతుర్మాస్య దీక్ష ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఖగోళ శాస్త్రపరంగా ఈ సంవత్సరం గురు పూర్ణిమ నాడు గురుగ్రహం బృహస్పతి ఉచ్చరాశిలో ఉండటం ఇంకా విశేషం. ఈ గురు పూర్ణిమ నాడు గురుగ్రహం సూర్యుడికి అత్యంత సమీప స్థితికి అనగా కంజంక్షన్కి చేరుకుంటుంది. జ్యోతిషపరంగా రవి గురుగ్రహ సంయోగం అంటే సంపూర్ణ గురుమౌఢ్య స్థితి ఇది ఏర్పడుతోంది. అంతేకాకుండా వీటికి సరిగ్గా ఎదురుగా పూర్ణిమ చంద్రునితో సమసప్తక స్థితి కూడా ఉంటుంది. గ్రహాల అద్భుతమైన సమ్మేళన ప్రభావం వల్ల ఈ సమయంలో చేసే జప తప ధ్యానాదులకు, అపారమైన మానసిక అనుష్ఠానాలకు ఇది విశేషమైన శుభప్రదమైన దినం. మానసిక శక్తిని పొందే వీలు కలుగుతుంది. ఈ రోజున దానం చేసినా, జపం చేసినా, దైవారాధన చేసినా ఎంతో పుణ్యం. వ్యాస పూజను ఆచరించడం ద్వారా విశేషమైన శ్రేయస్సు లభిస్తుంది. ముఖ్యంగా విద్య, వేద పఠన మరియు పరిశోధన రంగాలలో ఉన్నవారికి జ్ఞాన సముపార్జన చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన శక్తివంతమైన సమయం. వేద పురుషుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇదే రోజు ఖగోళ పరంగా సాయంత్రం 5:58 బృహస్పతి సూర్యుని వెనుకకు వెళతారు. అనగా సూర్య గురు సమాగమం, బృహస్పతి దర్శనమయ్యే అవకాశం లేని సమయాన్ని కంజంక్షన్ అంటాం. అదే రోజు రాత్రి 8:06 నిండు పూర్ణిమ ఆకాశంలో దర్శనమిస్తుంది. జూలై 31 శుక్రవారం ఉదయం 11:48 సూర్యుడు పుష్యమి నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశిస్తారు. సాయంత్రం 5:24 చంద్రుడు అసెండింగ్ నోడ్ అనగా రాహువుతో కలిసి ఉంటారు. రాహును దాటే కాలం. ఆగస్టు 1వ తేదీ శనివారం నాడు ఉదయం 9:03 శుక్రగ్రహం కన్యారాశిలోకి ప్రవేశిస్తుంది. అలాగే అదే రోజున శుక్రుడు సూర్యునికి తూర్పున గరిష్ట దూరంలో అనగా గ్రేటెస్ట్ ఎలాంగేషన్లో ఉండి సాయంత్రం వేళ ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా దర్శనమిస్తారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళపరమైన, పంచాంగపరమైన అతి ముఖ్యమైన విశేషాలు.